వెల్కమ్ టు ఆస్క్ టాస్క్స్. నా పేరు మహిపతి శ్రీనివాసరావు, సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే అంశం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మనకి స్ట్రెస్ కారణమవుతున్నాయా? ఇంతకుముందు స్ట్రెస్కి కారణాలు అనేకం ఉంటుండే. కొన్ని కారణాలు అయితే మనకున్నటువంటి ఫైనాన్షియస్ వల్ల వచ్చేది, రిలేషన్షిప్స్ వల్ల వచ్చేది. ఈరోజు రిలేషన్షిప్స్లో మనకు చాలా చేంజెస్ వచ్చినాయి. అందులో ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ రావడం అనేది ఒక రిలేషన్షిప్ చేంజెస్లోన మార్పులు వచ్చినాయి. ఈ స్ట్రెస్కి ఈరోజు మనం ఉన్నటువంటి జనరేషన్లో ఎటువంటి జనరేషన్లో ఉన్నామంటే ఎకానమీ ఆఫ్ అటెన్షన్. నేను ఎంతమందిని నా యొక్క అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతున్నా అనే దానిపైన ఉంది. అందుకే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లాంటి ఫేస్బుక్ లాంటి దగ్గర నాకు ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనే దానిపైన నా ఫోకస్ అంతా ఉంటుంది. నేను ఏ పోస్ట్ పెట్టాలనేది కూడా ఉంటుంది. మనం పెడుతున్నటువంటి పోస్ట్లో కూడా వేరే వాళ్ళు చూడటంతో పాటు వేరే వాళ్ళు పెట్టే పోస్టులు కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఎంత హరాస్మెంట్, ఎంత స్ట్రెస్ లెవెల్ ఉంటుందంటే సేమ్ యాంగిల్లోనే సేమ్ రకమైనటువంటి ఫోటోలు 10-20 పెడుతుంటారు. మనం వాళ్ళకి చూడాల్సి వస్తుంది, మనకు బోర్ కొడుతుంది, మనకు స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అయినా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనకి ఈ లైక్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు అనేది కూడా మనం అనాలిసిస్ అనేది చేస్తున్నాం. మన కంపారిజన్ కూడా ఒక పెద్ద భూతంలాగా అయిపోయింది మనకి ఈరోజు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోన. అదే కాదు, ఇప్పుడు మనకు ఒక బుల్లింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రాలింగ్ కావచ్చు, లేదంటే కింద హరాస్మెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోనే ఎక్కువైపోయింది. మనకు ఒకప్పుడు ఈ యొక్క మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత నోమోఫోబియా అనేసి ఒక రకమైనటువంటి డిసీజ్ వస్తే, ఇప్పుడు దాన్ని సైకలాజికల్ డిసీజ్ అయితే ఇప్పుడు మనకి హోమో అనేసి వచ్చింది. నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా. మొబైల్ లేకపోతే నేను ఉండలేను, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేయడమే కాదు, ఒక 2 రోజులు మనం ఫేస్బుక్ ఓపెన్ చేయకపోతే మనలో ఉన్నటువంటి అనేకటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఈరోజు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అనేసి ఈరోజు కొత్త రకమైనటువంటిది సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఉంటుంది. అంటే నేను లేకపోతే ఏమవుతుందో, నేను లైక్ చేయకపోతే ఏమవుతుందో, నేను 10 మందికి అటెన్షన్ గ్రాప్ చేయకపోతే ఏమవుతుందో అనేసి ఈరోజు యావరేజ్గా కెనడియన్ గవర్నమెంట్ వంటి వాళ్ళు ఒక సైకలాజికల్ రీసెర్చ్ చేస్తే దాదాపు 7 నుంచి 12 వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. దాదాపు సగటున ఈరోజు మనకి 2 గంటలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ పైన మనం పనిచేస్తున్నాం. పనిచేసే క్రమంలోనే ఏం చేస్తున్నాము, మన ఆలోచనలో మార్పు ఏమొస్తుంది అనేది చూస్తున్నాం. లావు ఉన్నోళ్ళు సన్నగా కనపడాలనేసి, సన్నగా ఉండేటోళ్ళు లావుగా కనపడాలనేసి, అసలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లోన ఏ ఫోటో ఎప్పుడు పెట్టాలనే దాన్ని కూడా ముందే ఫోటోలు తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని ఎప్పుడు ఎలా పెట్టాలనే దానిపైన ఆలోచన చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మైండ్లో ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలియకుండానే మనకు క్రియేట్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే మనకి అనేకమైనటువంటి టీవీ రేడియోసే ఉండేటివి, కానీ ఇప్పుడు మనకి టీవీ రేడియో ఛానల్స్తో పాటు అనేకమైనటువంటి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. యూట్యూబ్లోన అనేక ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏ ఛానల్ని ఎప్పుడు చూడాలి, లేదా ఫేస్బుక్లో ఎంత టైం స్పెండ్ చేయాలి, స్పెండ్ చేస్తున్న టైంలో నా ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచనల ఆడిటింగ్ అనేది జరగడం పోవడం వల్ల మనలో ఉన్నటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఏం షేర్ చేసుకోలేనటువంటి ఫేస్బుక్లో షేర్ చేస్తున్నటువంటి అంశాలు ఉంటున్నాయి. అంతేకాదు ఈరోజు కాంట్రవర్షియల్ ఇష్యూస్ని మనం పోస్ట్ చేసి ఉద్యోగాలు పోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఏం పోస్ట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, దేన్ని లైక్ కొట్టాలి, దేన్ని లైక్ కొట్టకూడదు అనే అంశాలపైన మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని మిస్యూజ్ చేసేటువంటి క్రమంలోన మన మెంటల్ హెల్త్ని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ పట్ల. లేకపోతే మన యొక్క మానసిక ఆరోగ్యానికి హానికరం. మనకి రీల్ హీరోలాగా ఈరోజు మనము ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో హీరోలాగా మనం చూసాలనేసి ప్రయత్నంలోనే చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసుకోవడమే కాదు, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, రాత్రికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లోన నువ్వంటే నాకు ఇష్టం లేదని పోస్ట్ పెట్టిన వెంటనే ఆ యొక్క ప్రియుడు పోస్ట్ పెడితే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. మన పర్సనల్ ఏవో, ప్రొఫెషనల్ ఏవో, అకాడమిక్స్ ఏవో మనకు తెలియకుండా అన్నీ కలిపి మనం అన్నీ పెట్టడం వల్ల దానివల్ల మన యొక్క డేటా వేరే వాళ్ళు
తీసుకొని మనల్ని మానసికంగా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఉదంతాలు ఎన్నో మన ముందుకు వస్తున్నాయి. అది వాట్సాప్లో ఏ మెసేజ్ పెడుతున్నాం ఏందనేది. ఒకప్పుడు టెక్నాలజీ డెవలప్ అయితే మనకి బాగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి మన నెట్వర్కింగ్ పెరిగి మన కమ్యూనికేషన్ పెరిగి మన యొక్క లైఫ్లోన ఈజీ అయ్యి మన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సొల్యూషన్ వైపు తిరిగేటువంటి సందర్భాలు మనకు వస్తున్నాయి. కాబట్టి ఈ ఎకానమీ ఆఫ్ అట్రాక్షన్లోన మనం ఎటువైపు వెళ్తున్నాం? ఈరోజు సోషల్ కరెన్సీగా మారిపోయింది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. మనకి డబ్బులు ఎంత ఉన్నాయనే దానికంటే కూడా ఈరోజు నాకు ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని షేర్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అనే దానిపైన మనం చూస్తున్నాం. కామెంట్స్లో కాంప్లిమెంట్స్ ఎన్ని, క్రిటిసిజమ్స్ ఎన్ని, వీటిని చూసి మన జీవితాన్ని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. అది ఒక రకంగా ఇప్పుడు ఈ స్టేజ్ ఎంత స్టేజ్కి వెళ్ళిపోయిందంటే దానివల్ల అన్ఫ్రెండ్ చేస్తే ఒక పెద్ద ప్రమాదము ఈరోజు ఏర్పడుతుంది. అన్ఫ్రెండ్ చేయకపోతే బుల్లియింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరిని ఫ్రెండ్స్గా రిక్వెస్ట్ పంపాలి, ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, ఎవరిని అన్ఫ్రెండ్ చేయాలి అనే దానిపైన మనకు అవగాహన లేకపోవడం వల్ల నేను ఇవన్నీ కూడా చాలా అంశాలు చాలా నెగిటివ్గా చెప్తున్నాను. అంటే దాని ఉద్దేశము ఫేస్బుక్ కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ వాడొద్దని కాదు. మనకు తెలిసి ఈరోజు టీవీలో అనేక ఛానల్స్ వస్తుంటాయి, అనేక ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, కానీ మన టీవీని మనము బ్లేమ్ చేయలేం. అట్లనే మనం ఈరోజు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వస్తున్నటువంటి వాటిని మనం ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క టాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే ఆడిటింగ్ అండ్ ఎడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనేది. అప్పుడు మన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని కూడా బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకో ప్రధానంగా ఏంటంటే మన కాంట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా గుడ్ మోడలింగ్ కింద ఉండాలి తప్ప బ్యాడ్ ప్రాక్టీసెస్ కింద ఉండకూడదు. మనం ఏం పోస్ట్ పెడుతున్నా కూడా ఆలోచన చేసి పోస్ట్ చేయాలి. ఫార్వర్డ్ చేస్తున్న ప్రతి మెసేజ్ని మనం చదివి అది ఓకే అనుకుంటేనే ఫార్వర్డ్ చేయాలి తప్ప ఉట్టినే వచ్చింది కదా అనేసి ఫార్వర్డ్ బటన్ ఉంది కదా అనేసి ఫార్వర్డ్ చేయకూడదు. అన్నీ ఫార్వర్డ్. ఈరోజు మనకి ఒక సర్వే ప్రకారము దాదాపు 60 నుంచి 70% మెసేజెస్ చదవకుండానే ఫార్వర్డ్ చేయబడుతున్నాయి. అంటే వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ ఆల్సో వీఆర్ వేస్టింగ్ అవర్ నెట్వర్కింగ్ ఇంటర్నెట్ డేటా. వీటిని మనం ప్రతి అనుక్షణం మనము అనాలిసిస్ చేసుకోవాలి. వాటితో పాటు మనకి రోల్ మోడలింగ్గా ఉండాలి. మనం ఒక ఫేస్బుక్లోనా లేదా ఒక ట్విట్టర్లోనా యూట్యూబ్లోనా ఇన్స్టాగ్రామ్లోనా మనం ఏం పోస్ట్ చేస్తున్నామో దానికి ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈరోజు మన సెల్ఫీల జనరేషన్ అయిపోయింది. మనం చూస్తున్నాం సెల్ఫీ తీసుకున్న తర్వాత లావుగా పడ్డాను అనేసి సన్నగా ఎలా పడాలనేసి ఆ సెల్ఫీలో రకరకాల యాంగిల్లో తీసుకోవడం, లేదా ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకోవాలనేసి లేదా ఒక మౌంటైన్ ముందు సెల్ఫీ తీసుకోవాలనేసి ప్రాణాలు కోల్పోయేటటువంటి ఘటనలు చాలా మనం చూస్తున్నాం. అందుకే మన ఐడెంటిటీ క్రైసిస్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. అందుకే మనకి ఎవరు మాట్లాడడం లేదు కదా అనేసి మన ఫేస్బుక్ని ఒక ఫ్రెండ్ కింద ట్రీట్ చేసుకొని మన యొక్క వీక్నెస్ని మన యొక్క ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని మనం దానిలో ప్రజెంట్ చేసుకున్నట్లయితే మన గురించి మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనే అవకాశాలు ఉన్నాయి. అందుకే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎంత ఉపయోగమో అంత హానికరం కూడా. మనము దాన్ని మన అనాలిసిస్ చేసుకొని ఒక కత్తిని ఏ విధంగా అయితే కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించవచ్చో అదే కత్తిని పీకలు కోయడానికి కూడా ఎలా ఉపయోగించవచ్చో మనము ఆ కత్తిని ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్. మన లైఫ్లో కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని మనం దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, పింట్రెస్ట్ కావచ్చు. వీటన్నిటిలో కూడా మనకి ఏది అవసరమో ఏది కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. అందుకే కొన్ని విషయాల్లో మనం మొహమాటానికి వెళ్ళకూడదు. అది మనకి అవసరం లేదనుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రెండ్సే ఉంటారు. ఒక్కొక్కసారి మనకి తెలిసినటువంటి అంశం ఏంటంటే డూప్లికేట్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫేక్ అకౌంట్స్ వల్ల కొంతమంది కొన్ని డేటా తీసుకొని దే ఆర్ మిస్యూజింగ్ ద డేటా. ఒక ఫోన్ నెంబర్ ద్వారా మిస్యూజ్ చేసి అకౌంట్లో నుంచి డబ్బులు తీసేసినటువంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని మనం ఆలోచన చేసి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసమే ఆ డెవలప్ అయినటువంటి టెక్నాలజీని మన మేలు కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆనందం కోసం ఉపయోగించుకోవాలి తప్ప మనకి ఒక స్ట్రెస్ క్రియేటర్గా ఉపయోగించుకోకుండా మనం ప్రతిరోజు మనం ఆడిటింగ్ అండ్ ఎడిటింగ్ చేసుకున్నట్లయితే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.